శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతే నమ. ఇప్పుడు వస్తున్నది శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అలాగని మనమేం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఏదో చిన్నో చెట్టుకో లోపాలు లేకుండా ఉండవు. కాలమంతా మనకే అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ సృష్టిలో సుఖదుఖాలు అనేటటువంటి ఉండవు, ద్వంద్వాలు ఉండవు. అప్పుడు ఎవడికి వాడే విర్రవీగుతాడు. కాబట్టి కాల ప్రభావం కాలంది. కాలం వల్ల వచ్చేటటువంటి ఈ సుఖదుఖాల్లోంచి మానవుడు బయటికి రావాలి. వీలున్నంత వరకు ఆనందంగా జీవితం గడపడానికి మన పెద్దలు అపూర్వమైనటువంటి మార్గాలు సూచించారు. అందులో బృహస్పతి గారిచ్చిన ఒక మంత్రం మీకోసం చెబుతున్నాను. రాబోయే క్రోధినామ సంవత్సరంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా, దుఃఖాలు లేకుండా, బాధలు లేకుండా వీలున్నంత వరకు మానవులంతా సుఖంగా బ్రతకడానికి బృహస్పతి ఒక అద్భుతమైన మంత్రం చెప్పాడు. ఆ మంత్రం మీకు ఇస్తున్నాను. ఈ మంత్రం ఎందుకు చేసుకోవాలి అని చాలామందికి అనుమానం కూడా వచ్చింది. ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులలో ఎక్కువ మంది పాపాత్ములు ఉంటారు. తనకు వస్తే కష్టం, ఇతరులకు వస్తే సుఖం అనుకునేవాళ్ళు ఉంటారు. ఎంత దారుణంగా ఉంటారో వేదవ్యాసులు వారు భవిష్య పురాణంలో చెబితే అది చదివి ఆశ్చర్యం కలిగింది నాకు. భాగవతంలో కూడా ఉంటుంది అదే. తన పిల్లలకి ఏదైనా అనిపిస్తే అది మహాబాధ కలుగుతుంది. పక్క వాళ్ళ పిల్లలకి ఏదైనా కష్టం వస్తే ఆ చిన్న కష్టమే కదా అంటారు. ఇది కలియుగం యొక్క లక్షణం. ఈ కలియుగంలో అలసులు, మందబుద్ధిపరులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, మంచి పనులు చేయలేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. దానివల్లే అనేక విధములైన కష్టములు వస్తున్నాయి. ఈ కష్టముల నుంచి బయటపడి క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖంగా ఉండడానికి బృహస్పతి ఇచ్చిన మంత్రం రేపు మాఘమాసంలో విడిచిపెట్టకుండా చేయండి. ఒక్క మాఘమాసమే కాదు, రాబోయే కాలంలో ఎప్పుడు మీకు సుఖం కావాలనిపించినా లేక అశాంతి అనిపించినా ఆ అశాంతి తొలగడానికి మంత్ర జపం చేయండి. ముఖ్యంగా 2-3 రోజుల్లో మనకి చతుర్దశి వస్తుంది. చతుర్దశి నుంచి ఈ మంత్రం మొదలుపెట్టి ఈ సంవత్సరం అంతా ఎంతో కొంత జపం చేసుకుంటే సందేహం లేకుండా శుభం పొందుతారు. దీనికి ఏమైనా ఖర్చు ఉన్నదా? కేవలం నోరే కదా. భక్తితో శ్రద్ధతో ఒక 108 సార్లు లేకపోతే ఇంకా ఎక్కువ సార్లు ఈ జపం 2 పూట్ల చేసుకోండి. మీకే ఆ మంత్ర ప్రభావం తెలుస్తుంది. నేను ఆ మంత్ర జపం చేసి ఒకప్పుడు సుఖం పొందాను కాబట్టి మీకు అందిస్తున్నాను. ఇది బృహస్పతి ఇచ్చిన మంత్రం కనుక ముందు ఓం గురవే నమః అని ఆ గురువు గారికి నమస్కారం చేసుకోండి. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. ఇది పరమ పవిత్రమైన ఆ మంత్రం. మీకోసం మళ్ళీ ఆ మంత్రం చెబుతున్నాను. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. మూడవసారి కూడా ఈ మంత్రాన్ని మీకోసం చెబుతున్నాను. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. ఇప్పుడు ఇచ్చిన ఈ మంత్రం సాక్షాత్తు దేవగురువు బృహస్పతి జ్యోతిష్శాస్త్రంలో అందించిన అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం రేపు రాబోయే క్రోధినామ సంవత్సరంలో మీకు వచ్చే జాతక దోషాలు పరిహారము చేస్తుంది. అది కాక ఎప్పుడైనా గృహ సంబంధమైన వివాదాలున్నా, భార్యాభర్తల మధ్యలో తగాదాలున్నా, లేక స్థల సంబంధమైన వివాదాలున్నా, ఇంకా ఏవైనా జీవితంలో ఒడిదుడుకులున్నా ఈ మంత్రాన్ని సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసి ఒక్క పువ్వుని శివకేశవుల దగ్గర పెట్టి ఆ తర్వాత జపం చేసుకోండి. మీకు తోచినంత జపం చేసుకోండి, శుభం పొందుతారు. ఈ మంత్రం ఇటు శివుడికి అటు విష్ణువులకు సంబంధించిన మంత్రం. అందుకే హరాయ అంటే శివుని కొరకు, హరయే విష్ణువు కొరకు, తే అంటే నీ కొరకు నమః అని అర్థం. అంటే విష్ణు స్వరూపుడైన శివుని కొరకు, శివస్వరూపుడైన విష్ణువు కొరకు నమస్కారం అని అర్థం అన్నమాట. అద్భుతమైన దివ్య మంత్రం. ఈ మంత్రాన్ని ఒకప్పుడు
గృత్సముదుడు అనే ఋషి 5 లక్షల జపం చేశాడు. బృహస్పతి అంత గొప్పవాడయ్యాడు. ఈ మంత్రాన్ని 1,00,000 పర్యాయాలు జపించాడు ఒకప్పుడు జమదగ్ని మహర్షి. దాంతో శత్రువుల్ని తిప్పికొట్టి విజయం సంపాదించాడు ఆయన. మహానుభావులైన నైమిశారణ్య మహర్షులు ఈ మంత్రాన్ని ప్రతిదినము గాయత్రి మంత్రంతో పాటు ఉదయం 108, సాయంత్రం 108 చేసేవారు. వారి జీవితంలో అందుకే అశాంతి లేదు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి సకల దోష పరిహారం చేసేటటువంటి, జాతక దోషాల్ని పరిహారం చేసేటటువంటి ఈ మంత్రాన్ని జపం చేసి ధరించండి. ఇది మీకు పాశుపతాస్త్రం కంటే గొప్ప మంత్రం, నారాయణాస్త్రాన్ని మించిన శక్తి కలిగినటువంటి మంత్రం. కలియుగంలో సకలాస్త్ర శస్త్రాల కంటే కూడా ఈ మంత్రమే గొప్పది. చెయ్యండి, ధరించండి. ఎప్పుడు మంత్రం చేసినా ముందు శ్రీ మహాగణాధిపతి నమః అని గణపతికి, ఆ తర్వాత శ్రీ గురుభ్యో నమః అని గురువుకి నమస్కారం చేసుకొని ఈ మంత్రం చేయండి. శివలింగం మీద, విష్ణువు మీద వీలుంటే ఒక్క పువ్వు కూడా పెట్టండి, ధరిస్తారు మీరు.